వెల్కమ్ టు విత్ న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మీడియా బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వనపర్తి జిల్లా కొత్తకోటలో వైద్యం వికటించి 3 నెలల పసికందు మృతి. క్రింది స్థాయి సిబ్బంది ట్రీట్మెంట్ ఇవ్వడంతో బాబు మృతి చెందాడంటూ ఆసుపత్రి ముందు బంధువుల ఆందోళన. హైదరాబాద్ రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమ సంబంధం పెట్టుకున్న భార్యను పట్టుకున్న భర్త. మహిళతో పాటు కలిసి ఉన్న కానిస్టేబుల్ను స్టేషన్కు తరలించిన పోలీసులు. హైదరాబాద్ అంబర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో అలీకేఫ్ చౌరస్తా సమీపంలో అర్ధరాత్రి యువకులు హల్చల్. గంజాయి మత్తులో వాహనదారులపై దాడులు, బెంబేలెత్తుతున్న ప్రజలు. భైంసా మండలం కమోల్ గ్రామం వద్ద ఆటో బోల్తా, ఒకరి మృతి, 3 గాయాలు, ఆసుపత్రికి తరలింపు. నరసాపురంలో మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు ఆధ్వర్యంలో రైతుల ఆందోళన. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒక నియంతలా ప్రవర్తిస్తుందని మండిపాటు. ఇక డీటెయిల్స్ చూస్తే వైద్యం వికటించి 3 నెలల పసికందు మృతి చెందిన ఘటన వనపర్తి జిల్లా కొత్తకోట పట్టణ కేంద్రంలో చోటు చేసుకుంది. ఆదిత్య పిల్లల ఆసుపత్రిలో సుజాత, బీసన్న దంపతుల 3 నెలల బాబు అనారోగ్యానికి గురి కావడంతో గత శుక్రవారం రోజున ఆసుపత్రిలో చేర్చడం జరిగిందని, బాబు ఆరోగ్యానికి ఏమీ డోకా లేదు, కోలుకుంటాడని భరోసా ఇచ్చారని, అనంతరం పిల్లల డాక్టర్ అందుబాటులో లేకపోవడంతో క్రింది స్థాయి సిబ్బంది ట్రీట్మెంట్ ఇవ్వడంతో బాబు మృతి చెందాడని తల్లిదండ్రులు విలపించారు. తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. పిల్లగానికి కొంచెం ఆయాసం ఉంది, చూపించుకొని పోవాలని వచ్చినాం సార్. మేము అడ్మిట్ కానీ స్కానింగ్ తీసుకొచ్చి కొంచెం ఆయాసం ఉంది, మందులు ఇస్తే తగ్గిపోతుందని చెప్పింది సార్. ట్రీట్మెంట్ ఇచ్చిండ్రు. ఇంకా ఏడుస్తున్నాడు. ఇంకా ఏడుస్తుంటే చెయ్యి కోసుకొచ్చింది, నరం కోసుకొచ్చుంటే ఇంకా ఏడుపు బందే అప్పుడే పానం పోయి సార్. ఏమనలేరు, పోయొచ్చిండ్రా లేరు, ఆడికేమో అని చెప్తుండ్రు. స్కానింగ్ ఎక్సెల్ తీపించినాక అడ్మిట్ కాను అడ్మిట్ చేసుకున్నారు. సార్ పెద్ద సార్ ఉన్నాడు, అడ్మిట్ చేసుకున్నారు. తర్వాత సార్ లేడు, మీరు ఉంటే అవుతుందా కాదా, లేకుంటే నేను ఇల్లు వేరే తోడికి వెళ్ళిపోతా, కర్నూలు వెళ్ళిపోతా అని చెప్పిన. అంతలోపు నేను ఇంటికి వయసులో కూడా ప్లాన్ని గతి చేసాను. ఎప్పుడు అడ్మిట్ చేయించారు? ఎప్పుడు అడ్మిట్ చేసి? శుక్రవారం. అంటే శుక్రవారం నుంచి నిన్నటి వరకు అట్లే జరిగింది? అట్లే జరిగింది. ఏమని చెప్పిన డాక్టర్? ఏం చెప్తలేడు, తక్కువ అవుతుంది, సార్ వచ్చి చూస్తాడు, ఎప్పుడు వస్తాడు సారు అని అడిగినాను. డాక్టర్ లేదే ట్రీట్మెంట్ జరిగింది? డాక్టర్ పెద్ద డాక్టర్ లేడు, వేరే డాక్టర్ ఉన్నాడు. ఆ డాక్టర్ అడిగి వద్దంటే నేను సార్కి ఫోన్ చేసి అడుగుతా అని చెప్తాడు. ఇప్పటి వరకు ఎవరు స్పందించలేదా? ఎవ్వరు ఇవ్వలేదు. తెలుసా వాళ్ళకి బాబు చనిపోయింది? బాబు చనిపోయినాకనే మేము హైదరాబాద్ రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని కేర్ ఆసుపత్రి ముందు ఓ హోటల్లో ఏఆర్ కానిస్టేబుల్తో కలిసి ఉండగా భార్యను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాడు భర్త. రూమ్ డోర్ కొట్టిన వెంటనే బాత్రూంలోకి వెళ్లి తలదాచుకుంది భార్య. తన భార్య ఉద్యోగం పేరుతో వెళ్తూ ఇతరులతో తిరుగుతుందంటూ పోలీసులకు సమాచారం ఇచ్చాడు భర్త. అనంతరం హోటల్లో రూమ్ తీసుకుని కానిస్టేబుల్తో కలిసి ఉండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాడు భర్త. పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కి తరలించారు. నా కస్టమర్ ఫోన్ చేసింది, బ్యూటీ పార్లర్ నడుపుతా సార్ తను, నమ్మకంతో నేను బయటకు పంపిస్తే నీ కాలు నొక్కినాక చూస్తే నేను సంసారం చేసుకుంటా అని చెప్పేసి ఏంది వంశీ ఇట్లానే నా చేసేది.
ఇదేనా షవరింగ్ చేసుకుంటారా ఇద్దరు? ఏం చేయడానికి వచ్చావు చెప్తున్నావు? పార్లర్ పోతున్నా అని చెప్పేసి రామ్కే విలాస్ లో అన్న అది కాదు పార్లర్ పోతున్నా ఈ రోజు నేను రామ్కే విలాస్ లో నా కస్టమర్ ఫోన్ చేసింది, బ్యూటీ పార్లర్ నడుతా సార్ తను. గంజాయి మత్తులో కొందరు యువకులు దారిలో వచ్చిపోయే వారిని రాళ్లతో దాడి చేసి గాయపరుస్తూ వారి వద్ద నుండి డబ్బులు, సెల్ ఫోన్లు, విలువైన వస్తువులు దోచుకుంటున్నారు. హైదరాబాద్ అంబర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అలీకేఫ్ చౌరస్తా సమీపంలో కొందరు యువకులు రాత్రి అయితే చాలు గంజాయి సేవిస్తూ గంజాయి మత్తులో ఆ దారిలో వెళ్తున్న వారిపై కొద్ది రోజుల నుండి రాళ్లతో దాడి చేసి గాయపరుస్తుండటంతో బాధితులు ఆసుపత్రి పాలవుతున్నారు. రాత్రి అయితే చాలు ఆ రోడ్డున వెళ్లాలంటేనే ప్రజలు జంకుతున్నారు. వీరిని కట్టడి చేసేందుకు పోలీసులు గట్టి చర్యలు చేపడితేనే తమ ప్రాణాలు దక్కుతాయని గాయాల పాలైన వారు వాపోతున్నారు. వీరు చేస్తున్న ఆగడాలు సమీపంలో ఉన్న సీసీ కెమెరాలలో రికార్డయింది. దీంతో పోలీసులు వీరిపై దృష్టి సారించారు. దిల్సుఖ్ నగర్, చైతన్యపురి, మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్ స్టోర్స్లో మిలీనియమ్స్ మరియు ఆధునిక మహిళల కోసం తేలికగా ఉండే మనోహరమైన జువెల్ లైఫ్ స్టైల్ ఆభరణాలను నటి ప్రీతి సింగ్ చేతుల మీదుగా ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నటి ప్రీతి సింగ్ మాట్లాడుతూ నవ్యత్వాన్ని కోరుకుంటూ పురోగమిస్తున్న మహిళల సున్నితత్వాన్ని సృష్టిస్తూ వారి ఆకాంక్షను నెరవేర్చే విధంగా ఈ జువెల్ లైఫ్ స్టైల్ ఆభరణాలు తీర్చిదిద్దబడ్డాయని నటి ప్రీతి సింగ్ పేర్కొన్నారు. ఇక్కడ చూడండి ప్రీతిగా collection మన మలబార్ 7 సబ్ బ్రాండ్ అండ్ చూస్తున్నారు కదా ఎంత సింపుల్ గా ఎంత లైట్ వెయిట్ జ్యువెలరీ ఉందంటే అండ్ ఐఎమ్ లైకింగ్ ఆల్ ద ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ ఐఎమ్ సేయింగ్ సిన్స్ 2 days. So it's basically youngster kosam and regular wear, office wear, casual wear, in anything it will go. So chala simple ga lightweight undi. So please do come and grab all the collections before you miss out. That's it. Thank you. Diamonds, Dilsukhh Nagar branch. I'm here for the launch of the new sub-brand of Malibar Golden Jewellers, that is Zoll, and it's a very lightweight jewelry, new collections for the youngsters and for the casual wears and all that. So as you can see, Valentine is coming close, so please do come and grab the collection. You can see me wearing the lightweight jewelry, the Zoll collection, and it's really amazing. Please do come and grab it. మీరు ఎటువంటి జ్యువెలరీ ఇష్టపడతారు? Mostly I like all jewelry and I'm చాలా ఇష్టం. So I like diamonds, I like gold, I like simple, I like heavy. So అమ్మాయిలకి అయితే జ్యువెలరీ అంటే ట్రెడిషనల్ ఉంటే ఎక్కువ అండ్ క్యాజువల్ కోసం సింపుల్ కావాలి. మీ నెక్స్ట్ మూవీస్ ఏమున్నాయి? నా నెక్స్ట్ మూవీ ఇప్పుడు సిబిఐ ఆఫీసర్ రోల్ చేస్తున్నాను, కన్నడ ప్లస్ తెలుగు మూవీ. ఐఎమ్ ద లీడ్ ఇన్ దట్ మూవీ అండ్ ద మూవీ నేమ్ ఇస్ చింగారి 1.0 ద స్పార్క్. ఓకే, థ్యాంక్ యూ. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో కనీస దూరం పాటించకుండా చీరలు పంచుతున్నా ఐకేపీ సిబ్బంది పట్టించుకోవడం లేదంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కరోనా మహమ్మారి వల్ల ప్రజలు అనారోగ్యం పాలవుతున్నా ప్రజలకు కనీస అవగాహన కల్పించాల్సిన సిబ్బంది పట్టనట్లు వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నిర్మల్ జిల్లా భైంసా మండలం కమోల్ గ్రామం వద్ద ఆటో బోల్తా పడింది. 15 మందితో భైంసా నుండి లోకేశ్వరం వెళ్తున్న ఆటో ఒక్కసారిగా అదుపు తప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా ముగ్గురికి తీవ్ర గాయాలైనట్లు పోలీసులు తెలిపారు. ఆటో డ్రైవర్ పరారీలో ఉన్నట్టు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు పోలీసులు. రాష్ట్రంలో కరోనా వైరస్ రోజురోజుకు వ్యాప్తి చెందుతుండటంతో ప్రజల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని కోవిడ్-19 నియమ నిబంధనలలో భాగంగా దేవరగుట్ట జాతరను రద్దు చేస్తున్నట్లు డీఎస్పీ వినోద్ కుమార్ తెలిపారు. ఈ నెల 26న దసరా పండుగ రోజు మాల మల్లేశ్వర స్వామి కొండపై దేవరగుట్ట జాతర జరగనున్నదని, ప్రజల ఆరోగ్య భద్రత దృష్ట్యా కర్రల సమరం రద్దు చేస్తున్నట్లు తెలిపారు. భక్తులు గమనించాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పుడు ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చిందంటే, ఈ పండగకి ఎస్పెషలీ మిడ్ నైట్ జరుగుతుంది. రాత్రి అంతా దాదాపుగా 1,00,000 మంది గ్యాదర్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ గతంలో చాలా అటువంటి ఇక్కడ ఏమవుతుందంటే కర్రల ద్వారా స్వామి దేవర పైకి వచ్చేటప్పుడు ఈ కట్టెలతో జరిగేటువంటి సమరంలో చాలా వరకు గాయపడినటువంటి సందర్భాలు, కోకలలు. దీని మీద చాలా విచారణలు, కమిటీలు కూడా ఎంక్వైరీ చేయడం జరిగింది. బట్ రాబోయే అంటే చాలా పాతకాలంకి ఇప్పటికీ చాలా పరిణామాలు బాగా కంట్రోల్లోకి వచ్చినాయి. బట్ ఈసారి మాత్రము ఈ ఫెస్టివల్లో బన్నీ ఉత్సవాన్ని పూర్తిగా నిషేధించడం జరిగింది. సో మిగతా కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా రొటీన్గా జరుగుతాయి విత్ లిమిటెడ్ స్ట్రెంగ్త్తో. ఇక్కడ మేము మా తరఫున ఇచ్చేటువంటి సూచనలు ఏమంటే, లోకల్గా వాళ్ళు కమిటీతో మేము మీటింగ్లో పాల్గొన్నప్పుడు కూడా గ్రామ పెద్దలు కూడా మేము బయట నుంచి మా బంధువులు కూడా ఈ సంవత్సరం పిలిచాము అని కూడా చెప్పారు. అట్లాగే మేము ఇప్పుడు తీసుకుపోయే చర్యల్లో అన్ని చోట్ల కూడా చెక్ పోస్టులు, తర్వాత కాలినడక నుంచి వచ్చే వాటి దగ్గర కూడా చెక్ పోస్టులు, అట్లాగే బార్డర్ జిల్లాలకు కూడా మనము ఈ యొక్క ఫ్లెక్సీస్ కన్నడ అండ్ తెలుగు భాషల్లో ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. అట్లాగే పాంప్లెట్స్ కూడా న్యూస్ పేపర్లో పెట్టి కన్నడలో డిస్ట్రిబ్యూట్ చేయాలని, అలాగే బస్సు వెనకాల కూడా కర్ణాటక బస్సులు కూడా మనం వెనకాల పేస్ట్ చేసి ఈ యొక్క సమరము నిషేధించబడిందని చెప్పేసి ఆ యొక్క బ్యానర్ని ఇది చేసి పంపాలనేసి ప్లాన్ చేస్తూ ఉన్నాం. టైం కూడా దగ్గరగా పడుతుంది కాబట్టి దీనికి అందరూ కూడా పబ్లిక్, ప్రజలు, ముఖ్యంగా నెరినికి తాండా, కొత్తపేట, ఈ చుట్టుపక్కల గ్రామాలంతా కూడా దయచేసి సహకరించి ఈ యొక్క కోవిడ్ని మన వల్ల, ఈ పండగ వల్ల అన్ని ఊర్లకు స్ప్రెడ్ అయిందని రేపు ఒక చెడ్డ పేరు రాకోకుండా, ఆరోగ్యపరంగా హెల్త్ ఎమర్జెన్సీ ఉన్నందువల్ల లోపల చాలామంది కూడా కొంతమంది రెచ్చగొడతా ఉన్నారు. అవన్నీ వినాల్సిన పని లేదు. ఇక్కడ మనం బాగుంటేనే పండుగలు జరుపుకుంటాం. మనం బాగాలేనప్పుడు పండుగలు జరుపుకోలేము. మనమంతా ఆరోగ్యంగా ఉంటే ఎందుకంటే బెటర్గా రాబోయే కాలంలో ఇంకా పెద్ద ఎత్తున మనం జరుపుకుంటాము. దాని గురించి వరి అవ్వాల్సిన పని లేదు. దయచేసి అందరూ మనకు సహకరించాలని పోలీస్కి, తర్వాత మిగతా డిపార్ట్మెంట్స్ అయితే అన్ని డిపార్ట్మెంట్లు అక్కడ ఉంటాయి కాబట్టి అందరూ, రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా దీంట్లో భాగస్వాములు అయి ఉన్నారు కాబట్టి అందరికీ సహకరించి, మీరు మెడికల్ డిపార్ట్మెంట్ కూడా ఉంటుంది, మీరు అందరికీ సహకరించి ఈ ఉత్సవాన్ని దయచేసి పెద్ద మనసుతో అర్థం చేసుకుని సామరస్యంగా జరుపుతారని.
రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలను పూతలపట్టు శాసనసభ్యులు ఎంఎస్ బాబు ఆధ్వర్యంలో పండుగలా నిర్వహించారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకోవాలని, ఆయన ఆరోగ్యంగా ఉండేందుకు వినాయక స్వామి ఆశీర్వాదం ఉండాలని కోరుతూ కాణిపాకం ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సమావేశంలో నాయకులు, కార్యకర్తలు, మహిళల సమక్షంలో పూతలపట్టు శాసనసభ్యులు ఎంఎస్ బాబు కేక్ కట్ చేసి నాయకులకు, కార్యకర్తలకు పంచిపెట్టారు. ఈ సందర్భంగా ఎంఎస్ బాబు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజా సంక్షేమ పాలన సాగుతోందని తెలిపారు. అందరి మనిషి ఆపదలు ఆదుకుని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అడుగుజాడల్లో పార్టీని మరింత బలోపేతం చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ రోజుల్లో మనం ఎంతమంది ఆయన 100 ఏళ్ళు ఉండాలా, ఆయన పరిపాలనలో మీరందరూ కూడా ఎమ్మెల్యే గారు మేము ఎంపల్ చేసుకుని పోవాలా అని మేమందరూ కూడా వైఎస్ఆర్ కుటుంబం ప్రజలకి, నాయకులకి, ఇక్కడ వచ్చిన మహిళా సోదరులకి నేను అసలు మాట్లాడినప్పుడు మీ మాట తగ్గలేదంటే మీ మాటలు వేసుకుని చెప్తారన్నమాట. కొంచెం సరిగ్గా మహాతల్లిలో అదక్కలు ఆ పక్క కొంచెం సోదరులే తీసుకున్నా పుట్టప్పులేనమ్మా. అరే 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 5 మండలంలో నాయకులు వచ్చినంటే మీరందరూ మన పెద్దిరెడ్డి గారు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన 100 ఏళ్ళు ఆరోగ్యంతో మంచిగా ఆయన కుటుంబంతో బాగుండాలా. ఈరోజు మేము ఐరల మండలంలో కాణిపాకం పట్టణంలో వచ్చేసి ఆయన 100 ఏళ్ళు బాగుండాలని చెప్పేసి ఒక చిన్న కార్యక్రమం మేము చేసినాము. దాదాపు ఒక 1000 మంది మహిళలకి మేము సీరియల్ ఇచ్చిన కార్యక్రమం పెట్టాము. ఈరోజు 5 మండలం నాయకులు ప్రతి ఒక్కరు కలుసుకున్నారు. ఆయన పెద్ద ఆయన పుట్టినరోజు శుభాకాంక్షలు చేయాలని చెప్పేసి అందరూ పూతలపట్టు, ఐరల మండలం, కవనముల మండలం, వేదముల మండలం అందరూ కలుసుకొని మంచి ఘనంగా ఈరోజు ఆయన ఒక మనం జిల్లాకి పెద్ద ఆయన చేసే కార్యక్రమంలో మేమందరూ కూడా ఆయనతో పాల్గొని ఆయన వాటిలో మేము నడవాలని చెప్పేసి కూడా ఈరోజు మేము ప్రతి ఒక్కరు అందరూ నాయకులు కూడా కలుసుకొని ఎంత ఘనంగా మేము వేడుకలు చేసుకున్నామంటే ఆ శుభాకాంక్షలు అందరికీ ఈరోజు మేమందరూ చేసే ఒక కార్యక్రమం ఆయన 100 ఏళ్ళు బాగుండాలని చెప్పాడు కోరుకొని మా పెద్దలు అందరూ కూడా ప్రతి ఒక్కరు నాయకులు ఈరోజు ఈ కాణిపాకం వినాయక స్వామి వారి ఆలయంలో మేము ఆయన పూజలు చేసి ఆయన 100 ఏళ్ళు బాగుండాలని కోరుకున్నాం. ఒరిస్సా రాష్ట్రం సందుబడి నుండి కురుపాంకు అక్రమంగా తరలిస్తున్న సుమారు 550 లీటర్ల నాటుసారాను విజయనగరం జిల్లా కురుపాం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముందస్తు సమాచారం మేరకు ఒరిస్సా రాష్ట్రం సందుబడి నుండి అక్రమంగా తరలిస్తున్న నాటుసారాని కురుపాం మండలంలోని మాలతమ్మ గుడి వద్ద మరియు గ్రామ శివార్లలో కాపు కాసి ఆటోలో 3500 నాటుసారా ప్యాకెట్లు, బైక్పై 5 లారీ ట్యూబ్లలో సుమారు 200 లీటర్ల నాటుసారాని స్వాధీనం చేసుకుని 2 వ్యక్తులపై కేసు నమోదు చేసి రిమాండ్కు పంపినట్లు కురుపాం పోలీసులు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు ఆధ్వర్యంలో అమరావతిపై రైతులకు మద్దతుగా తహసీల్దార్ కార్యక్రమం ఎదుట రైతులు, తెలుగుదేశం కార్యకర్తలు, వామపక్షాల నాయకులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు మాట్లాడుతూ ప్రజల ద్వారా ఎన్నుకోబడిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒక నియంతలా ప్రవర్తిస్తుందని, జగన్ ప్రభుత్వం రాష్ట్రంలో ఎవరికీ ఉపాధి లేకుండా కులమతాలు, ప్రాంతాల మధ్య గొడవలు సృష్టిస్తున్నారని, జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాజధాని అమరావతిలోనే ఉండాలని ప్రగల్భాలు పలికిన జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే 3 రాజధానులు అని ప్రగల్భాలు పలుకుతున్నారని అన్నారు. మహాశైలారా,
రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అమరావతి జేసీ ఆధ్వర్యంలోనూ కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలోనూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లోనూ కూడా అమరావతి రాజధానిగా నిర్ణయించాలని, అమరావతి రాజధానిగా జగన్మోహన్ ప్రభుత్వం అమలు జరపాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమం, నిరసన తెలియజేసే కార్యక్రమాన్ని పిలిపివ్వడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు అమరావతి జేసీఏ ఆధ్వర్యంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఎంఆర్ఓ ఆఫీసు దగ్గర ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ప్రధానంగా 300 రోజులుగా అమరావతి రాజధాని కావాలని 36,000 ఎకరాలు ఇచ్చినటువంటి రైతులు, మహిళలు, దాంతోపాటే అమరావతి జేసీలో ఉండేటువంటి రాజకీయ పార్టీలందరూ కూడా, పెట్టుబడిదారులందరూ కూడా కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. ఎవరు పెట్టుబడి పెట్టడానికి సాహసించట్లే. మన ఆంధ్ర రాష్ట్రంలో ఎవరికి ఉపాధి అవకాశాలు లేకుండా పోతున్న ఈ యొక్క చర్య వల్ల మన తరమే కాదు భవిష్యత్తు తరాలంతా కూడా నాశనం అయిపోయే విధంగా ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి యొక్క పరిపాలన ఉంది. ఏంటిది అని చెప్పేసి వాళ్ళ నెత్తిన పాదుకునేటువంటి పరిస్థితి వాళ్ళ ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. యొక్క జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండటం వల్ల వేళ దీన్ని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజానీకంతా కూడా నిరసనలు తెలియజేస్తుంటే వాళ్ళ మీద ఉక్కుపాదం, పోలీస్ కేసులు అన్యాయంగా అక్రమంగా పోలీస్ కేసులు పెట్టడం, ఎవరికి కూడా రాష్ట్రంలో ఎవరికి కూడా ప్రతి పౌరుడికి ఎవరికి కూడా స్వేచ్ఛ లేకుండా చేయటం, బెదిరించడం, ఈ రకమైనటువంటి పరిపాలన వాళ్ళు దాదాపు అక్కడ అమరావతి ప్రాంతంలో 29 గ్రామాలకు సంబంధించిన రైతాంగం మహిళలంతా కూడా గత 10 నెలల నుంచి వాళ్ళు నిరసన తెలుపుతూ అక్కడ ఉద్యమం చేస్తూ ఉంటుంటే వాళ్ళు అనేక రకాలుగా పోలీసులందరూ కూడా మహిళలను కూడా చూడకుండా వాళ్ళు అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టడం, అనేక రకాలుగా హింసించడం, రకమైనటువంటి అరాచక పాలన వేళ జగన్మోహన్ రెడ్డి యొక్క ఆధ్వర్యంలో మన రాష్ట్రంలో జరుగుతోంది. ఏదైతే రైతులు అక్కడ 10 నెలల నుంచి చేపడుతూ ఉన్నారు ఒక నిరసన, కనీసం ఒక్కరోజు కూడా ఒక ముఖ్యమంత్రి ప్రజాప్రతినిధి, అతను ప్రజలచే ఎన్నుకోబడ్డటువంటి వ్యక్తి, ప్రజలకి ఏంటి ఇబ్బంది అని చెప్పేసి ఒక్కరోజు కూడా అక్కడ పిలిచి వాళ్ళతో మాట్లాడినటువంటి సందర్భం కూడా లేకపోవడం అనేది చాలా దురదృష్టకరం. అంటే ఒక నియంతలాగా నేనేం చేసుకుంటే అదే కరెక్ట్, నాకు 151 మంది శాసనసభ్యులు ఉన్నారు, నేనేం చేసినా చెల్లుతుంది అనే ఒక రకమైన మూర్ఖత్వంతో వీళ్ళ అతను వెళ్తున్నాడు. ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో అతను ఇదే రకంగా మూర్ఖత్వంగా ఉంటే కనుక ప్రజల మటుకు. చిత్తూరు జిల్లాలో పలు చోరీలకు పాల్పడుతున్న గ్యాంగ్ను పోలీసులు అరెస్టు చేశారు. తిరుపతి పట్టణంలో మోటార్ వాహనాలు చోరీకి గురవుతున్నాయని వచ్చిన సమాచారంతో నిఘా పెట్టిన పోలీసులు వీరిని చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి చోరీకి గురైన వాహనాలను స్వాధీనం చేసుకున్నామని అలిపిరి పోలీసులు తెలిపారు. పట్టుబడిన నిందితుల్లో ఓ మైనర్ బాలుడు కూడా ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. తిరుపతి పట్టణంలో ద్విచక్ర వాహనాల దొంగతనాల గురించి ఈరోజు రాబడిన సమాచారం మేరకు మొత్తము 5 ముద్దాయిల్ని అరెస్ట్ చేశారు. దాంట్లో 4 ముద్దాయిలు వచ్చేసి ఒకతని పేరు షేక్ లాలా అహ్మద్, ఎన్ గౌరీశంకర్, చాణిక్య, తర్వాత ఆర్ నరేష్, ఈ 4 ముద్దాయిల్ని, తర్వాత ఒక మైనర్ ముద్దాయిని కూడా అరెస్ట్ చేయడం అయింది. ఈ 5 విచారించగా వారు ఒక 3 మోటార్ సైకిళ్ళు, ఒక సైకిలు, 4 కారు టైర్లని స్వాధీనపరిచారు. ఆ ముద్దాయిల్ని, ఈ కారు టైర్లు, వాహనాలని తీసుకొని స్టేషన్ తీసుకొచ్చి వారిని అరెస్ట్ చేసి కోర్టుకు పంపడం అవుతుంది. వీరు ఇంతకుముందు ఎప్పుడు ముద్దాయిలు లేరు, ఇది ఫస్ట్ టైం.
ఆధార్ కార్డు సవరణల కోసం ప్రజలు పడిగాపులు కాయాల్సిన పరిస్థితి నెలకొంది. అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని స్టేట్ బ్యాంక్ వద్ద తెల్లవారుజామున 6 గంటల నుంచే ప్రజలు పెద్ద ఎత్తున ఆధార్ కార్డు మార్పులు చేర్పుల కోసం తరలివచ్చారు. చంటి బిడ్డలతో తల్లులు, వికలాంగులు, వయోవృద్ధులు ఆధార్ కార్డుల్లో మార్పుల కోసం క్యూ కట్టారు. ఆధార్ కార్డు సవరణల కోసం పట్టణంలోని స్టేట్ బ్యాంక్లో మాత్రమే కేంద్రం ఏర్పాటు చేయడమే కాక వారంలో ఒకరోజు మాత్రమే సవరణలు చేస్తున్నారు. దీంతో ప్రజల సమస్య వర్ణనాతీతంగా మారింది. స్టేట్ బ్యాంక్ అధికారులు మాత్రం ఆధార్ కార్డుల సవరణ పని భారం ప్రభుత్వం అదనంగా తమపై భారం మోపుతోందని పరోక్షంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నా పేరు ఎం కృష్ణ, చదవం సార్ నాది. నేను అందుడిని సార్. 15 రోజుల నుంచి తిరుగుతున్నాను సార్. ఆధార్కి చాలా ఇబ్బంది అయిపోయింది సార్ జనాలు. ఆధార్ అడ్రస్ చేంజ్ కావాలి సార్ నాకు. ఇప్పుడుండే జనాలకి ఆధార్కి చాలా సమస్య అయిపోయింది సార్. సార్ నేను పొద్దున్న 6కు వచ్చినాను సార్. దయచేసి జనాలకి ఆధార్కి సమస్య తీర్చాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను. వెంకటేశ్వర అది బి కొండాపురము. ఆధార్ అప్డేట్ కోసం 2 వారాల నుంచి తిరుగుతున్నాను. అప్డేట్ టోకన్ సిస్టమ్ పెట్టినారు, 30-40 ఇచ్చి వెనక్కి పంపిస్తున్నారు సార్. మాకు చాలా ఇబ్బంది అయింది. దాంతో మీరు ఏమన్నా చర్య తీసుకొని మాకు టోకన్లు ఇప్పించండి సార్. లైన్లో నిలబెడతారు సార్. 30-40 మందికి ఇచ్చి పంపించేస్తున్నారు. నేను 7 గంటలకు వచ్చినాను సార్. ఇక్కడే ఉన్నాను. ఆధార్ కార్డు 3 వారాలు అవి వచ్చి ఇంటికి కొట్టాను. 5 గంటలకు వచ్చినాను. ఆధార్ కార్డు మార్చేకి అక్కడిది ఇక్కడ అడ్రస్ మార్చేది. నా పేరు నాగేణి. మా అమ్మాయిది ఆధార్ కార్డు లింక్ కోసము మేము 10 వచ్చినాము. 3 సార్లు వచ్చి ఎన్నికైనాం. 3 రోజులు వచ్చి ఎన్నికైనాం. మా పాపది ఆధార్ కార్డు లింక్ ఉంది. అది వాళ్ళ నాన్న పేరు లేక వాళ్ళ తాత పేరు ఉంది. దాన్ని మార్చేదానికి వచ్చింది. స్టేట్ బ్యాంక్ దగ్గరికి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వనపర్తి జిల్లా కొత్తకోటలో వైద్యం వికటించి 3 నెలల పసికందు మృతి. క్రింది స్థాయి సిబ్బంది ట్రీట్మెంట్ ఇవ్వడంతో బాబు మృతి చెందాడంటూ ఆసుపత్రి ముందు బంధువుల ఆందోళన. హైదరాబాద్ రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమ సంబంధం పెట్టుకున్న భార్యను పట్టుకున్న భర్త. మహిళతో పాటు కలిసి ఉన్న కానిస్టేబుల్ ను స్టేషన్ కు తరలించిన పోలీసులు. హైదరాబాద్ అంబర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో అలీకేఫ్ చౌరస్తా సమీపంలో అర్ధరాత్రి యువకుల హల్చల్. గంజాయి మత్తులో వాహనదారులపై దాడులు, బెంబేలెత్తుతున్న ప్రజలు. భైంసా మండలం కమోల్ గ్రామం వద్ద ఆటో బోల్తా. 1 మృతి, 3 గాయాలు, ఆసుపత్రికి తరలింపు. నరసాపురంలో మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు ఆధ్వర్యంలో రైతుల ఆందోళన. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒక నియంతలా ప్రవర్తిస్తుందని మండిపాటు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజ హితం.